ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేని పని మీరు ఎందుకు చేస్తారని అన్నారు. ఎందుకు మీరు అలా అడగాలనిపించింది? మాకు ఉపయోగం, మా మంచి కోసం మీరేటి పాటు పడతానని అన్నారు. మేము ఎందుకోసం వచ్చాం మీకు తెలిసిందా? నాకు తెలియక అడిగాను. చూసారా, రైతులకి నిజంగా ఆవిడ చదువుకున్నారో లేదో నాకు తెలీదు, కానీ ఆవిడ జ్ఞానాన్ని మనం మెచ్చుకోవాలి. అసలు మేము అలా నడుచుకొని వస్తుంటే ఆవిడ బకెట్ ఇంకా గేదెలకు కుడిత పట్టుకెళ్తుంది. బాబు మీరు అంత దూరం నుంచి మీరు వచ్చారు, మీకు ఉపయోగం లేదు కదయ్యా, మాకు ఉపయోగపడిందని మీరెందుకయ్యా దీన్ని భరిస్తున్నారు? కాబట్టి మీలాంటి వాళ్ళు ఉంటే మా రైతులు బాగుంటారు, మా రైతులు బాగుంటే మా నోట్లోకి 5 ఏళ్ళు వెళ్తాయి. ఇలాంటి జ్ఞానం లేనటువంటి, జ్ఞానం ఉన్నటువంటి, చదువుకోలేనటువంటి వ్యక్తికి అర్థమైంది. మరి చదువుకొని జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళ యొక్క బుర్రలు ఏమయ్యా ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎవరినో తిట్టడం ప్రశ్నించుకోవాలి. కాబట్టి మీరందరూ ఒక్కసారి అర్థం చేసుకొని ఇలా ప్రతి ఒక్క రైతుకి కూడా ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి జ్ఞానబోధ కలగాలని చెప్పే గంగామాతని మనసారా వేడుకుంటే ఆ జంజావతి నది పూర్తవ్వాలని చెప్పి ఇలాంటి మహిళమ్మ తల్లులందరినీ కూడా వాళ్ళకు చేసే పూజలన్నీ కూడా ఆ జంజామాత ఫలించాలని చెప్పి మేము వేడుకుంటూ జంజామాతకి జై, గంగా మాతకి జై, జంజావతి నదికి జై.